ఎందరో క్రీడాకారులను దేశానికి అందించిన నగరం విశాఖ. ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్, అథ్లెట్స్ విభాగాల్లో మెరిసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కొన్నేళ్లుగా క్రీడారంగంపై కనీస దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ ప్రతిష్ట మసకబారుతోంది. పూర్వ వైభవం తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు. క్రీడాకారులకు గొప్ప శిక్షణ ఇచ్చిన నగరం విశాఖ. మల్లీశ్వరి, మేరీకోమ్, పివి సింధు, వేణుగోపాలరావు, నితీష్ కుమార్ రెడ్డి, ఏరా జ్యోతి వంటి ప్రముఖ క్రీడాకారులు విశాఖలో గురువుల వద్ద శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. విశాఖలో పోర్ట్ స్టేడియం, రైల్వే స్టేడియం, జింక్ స్టేడియం, స్టీల్ ప్లాంట్ గ్రౌండ్స్, ఆంధ్ర యూనివర్సిటీ, బీహెచ్పీవీ గ్రౌండ్, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం మైదానాలు ఉన్నాయి. వాలీబాల్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన ఘనత విశాఖకు ఉంది. మహిళల బీచ్ వాలీబాల్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కూడా విశాఖలో జరిగాయి. అనేక డిఫెన్స్, నేషనల్ స్పోర్ట్స్ మీట్లకు విశాఖ ఆతిథ్యం ఇచ్చింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రామీణ ప్రాంతాల నుంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తెచ్చారు. విశాఖ వంటి మహానగరంలో సకల సౌకర్యాలు కలిగిన గచ్చిబౌలి లాంటి ఓ స్టేడియం ఉంటే క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మాజీ క్రీడాకారులు చెబుతున్నారు. మనం లాస్ట్ టైం విశాఖపట్నంలోని ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిపించుకున్నాం ఎంతో ఘనంగా. గచ్చిబౌలిలో ఎలాగైతే స్పోర్ట్స్లోని స్టేడియంస్ అన్ని ఒకే దగ్గర అన్ని స్టేడియంలు కన్స్ట్రక్ట్ చేసి పెట్టారో అలాగే మన వైజాగ్లో కూడా అలాంటి స్టేడియంలన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేస్తే ఇక్కడ మనకున్న ఫెసిలిటీస్, ఎక్స్పెషల్లీ సీషోర్ ఉన్న ఏరియాలో నుంచే కార్లూస్ అలాంటి పీటీ ఉషా లాంటి క్రీడాకారులు పుట్టుకొని వచ్చారు. ఇక్కడ కానీ ప్రోత్సహిస్తే వైజాగ్లోని స్టేడియంలు కన్స్ట్రక్ట్ చేసి చాలా మంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టార్లు ఇక్కడ నుంచి వస్తారు, రావాలని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైసీపీ 5 ఏళ్ల పాలనలో క్రీడారంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొందన్నది కొందరు క్రీడాకారుల ఆవేదన. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖకు పూర్వ వైభవం తీసుకొస్తుందన్న విశ్వాసం ఒలింపిక్ క్రీడాకారుల్లోనూ వ్యక్తమవుతోంది. క్రీడాకారులకు అధునాతన సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరుతున్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు పెంచాలన్నది మరో డిమాండ్. Chief Minister Mr. Chandrababu Naidu, under him there are a lot of things going to happen because in Hyderabad he did wonderful job by getting 2 beautiful stadiums, the Gachibowli Stadium, which were very wonderful and it looks just like an international and world status. So I wish the same thing happens in Vizag and we look forward to sports coming up in Vizag very soon. జాబు అప్పుడు గ్రౌండ్కి వచ్చి సెలెక్ట్ చేసుకునేది, అప్పుడు రికమెండేషన్ అనేది లేదు. ఇప్పుడు కూడా పాత రోజులు చూడాలని బోత్ సీఎంస్ని మేము రిక్వెస్ట్ చేస్తాం. మా ఆబ్జెక్టివ్, మా ఎయిమ్స్ మీ సహకారం కావాలి. మనీ ఇస్ నాట్ క్రైటీరియా. మాకు కొంచెం ఈ హాస్టల్స్ ప్రోత్సహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మంచి ఫుట్బాల్ ప్లేయర్, లాంగ్ విజన్ ఉన్న సీఎం నారా చంద్రబాబు గారు. ఆయన ఏదన్నా అడిగితే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతాయి. సోర్స్ వెనక్కి పోయే ఉద్దేశం లేదు అనే మంచి ఉద్దేశం ఉన్నది కాబట్టి మళ్ళా షార్ట్లీ విల్ మీట్ బోత్ సీఎంస్ రిక్వెస్ట్ రీఓపెన్ అప్ స్పోర్ట్స్ హాస్టల్. విశాఖలోని చాలా స్టేడియాలు ప్రైవేటు పరం కావడం వల్ల మైదానాల కొరత ఏర్పడిందని ప్రభుత్వం చొరవ చూపి సమస్య పరిష్కరించాలన్న క్రీడాకారుల విన్నపం.